విశ్వాసులను కుటుంబాలందరినీ మీరు కాపాడుతూ వచ్చారు ప్రభువా, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ సాయంకాల వేళ జరుగుతున్న ఈ క్రిస్మస్ ఆరాధన అంతయు మీరెంతో ఘనంగా జరిగిస్తూ వచ్చారు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. మరి తండ్రి, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు వేసిన స్కిట్ ద్వారా మీరు మహిమ పొందారు. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే ప్రభు యొక్క శ్రేష్టమైన సమయంలో మరి తండ్రి, మీ దాసులు మీ పక్షంగా నిలబడి అయ్యా కొన్ని మాటలు మా అందరికీ, నాయన నీవు ఈ భూమి మీద ఎందుకు పుట్టాల్సి వచ్చిందో, నీవు పుట్టిన తర్వాత ఏ కార్యాలు చేశావో ప్రభువా, అవన్నీ మరి తండ్రి వాక్యం ద్వారా బోధిస్తూ ఉండగా వినువారి చెవులు తెరవమని అడుగుతున్నాం. అనేక హృదయాలను తెరవమని అడుగుచున్నాం ప్రభువా. హృదయాల్లోకి వాక్యం వెళ్ళి అనేకులు ఈ క్రిస్మస్ శుభదినాన కలిగే అద్భుతమైన సంతోషం, నిజమైన క్రిస్మస్ ఆనందం ఈ ప్రాంతంలో ప్రజలందరూ పొందుకునేటట్లుగా మీరు దీవించండి. ఘనమైన మీ నామానికి మహిమకరంగా ఈ క్రిస్మస్ ఆరాధన ముందుకు జరిగించండి. మీ నడిపింపుకు అప్పగించుకుంటున్నాం. దుష్టుడి గలిబిలంతా యేసుక్రీస్తు నామములో తొలగించండి, లయపరచండి, సహాయము చేయండి. ఈ క్షణమందు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ కూడికలో పాలుపంపులు పొంది విశ్వసించి వెళ్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. అందరికి మీ అందరికి వందనాలు. దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. ఓకే, చాలా సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కండ్రిగా ప్రాంత ప్రజలందరికీ, ప్రత్యేకంగా ఈ స్థలంలో ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పాలి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? ఓకే, ఇంకొక కీర్తన పాడి వెంటనే దేవుని వాక్య సందేశంలోకి మనం వెళతాము. ఇక్కడ పరిచర్య ఈ ఇంటి పైన జరుగుతూ ఉంది. ఇక్కడ పరిచర్య అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు యేసు ప్రభు పుట్టినప్పుడు వారు అర్పణలు అర్పించినట్లుగా ఇప్పుడు అర్పణలు అర్పించుకునే సమయం కనుక వాలంటీర్లు మీ మధ్యకి వస్తారు. తప్పకుండా మీ హృదయపూర్వకమైన అర్పణ అర్పించి ఈ పండగ ద్వారా దేవుని నామాన్ని గణపరచండి. తార వెలిసింది ఆ నింగిలో అనే కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. మన షమ్మ స్తుతి కీర్తనల పాటల పుస్తకం నుంచి 100వ పాట చక్కగా ఒకసారి విని రెండోసారి కలిసి పాడి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చెప్పండి చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని,
రాజులకు రాజు పుట్టారని, యూదుల రాజు ఉదయించాడని, తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్త మాకు తెలిపింది. చక్కగా చప్పట్లు, స్తుతి దేవుని నామ మహిమార్థమై మీ నోరారా మనసారా యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు తమ మందను కాస్తూ ఉండగా దేవదూత చెప్పారు, రక్షకుడు మీకోసం పుట్టారు. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో పాకలో స్తుతిగానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో పాకలో స్తుతిగానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరం, లోక రక్షణ ఆనందమే, స్తోత్రార్పణే మారారాచుకు ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్త మాకు తెలిపింది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోలం దేవునికి అర్పణగా అర్పించినట్లు హృదయమే ఒక దేవుని దేవాలయం. అందరూ సంతోషంగా అందరూ లేచి నిలబడదామా, కళ్ళు మూసుకుందామా. స్తుతి దేవా మీ కొందనాలయ్యా, నూతన కృప కొరకై ఇమ్మానుయేలు దేవుని కొరకు బంగారమును సాంబ్రాణియు బోలంబును తెచ్చాములే, మా ఇంటిలో మా కంటితో నిన్ను కనులార దాల్చాములే. బంగారమును సాంబ్రాణియు బోలంబును తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులార దాల్చాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసార కొలిసాములే, మా యూదుల రాజు నీవేనని నిన్ను ఘనపరచి పొగిడాములే. తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్త మాకు తెలిపింది. తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్త మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టారని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్త మాకు తెలిపినది. తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్త
మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. రాజులకే మహారాజా రాజా ఇమ్మానుయేలు దేవా నీ కన్న తోడవరయ్యా. రాజులకి మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన. నిత్యము వేవేల దూత గణముల చేత పరిశుద్ధుడు 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 కొనియాడబడుతున్న దేవునికి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. అందరూ చప్పలగొడుతూ స్తుతి స్తుతి స్తుతి. కృప కలుగునుగాక కృప కలుగునుగాక. రిబాందరమానమా శమాందరబలరమా కాతురా. కృప విస్తరించునుగాక మహిమ ఆవరించునుగాక. అనేకుల హృదయాల్లో దేవుని ఆత్మ కార్యం ఈ రాత్రి జరుగునుగా జరుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిసాములే. రెండు చేతులు ఆకాశం వైపు మా యూదుల రాజు నీవేనని నిన్ను మనసారా పొగిడాములే. తార వెలిసి ఆనింగిలో ధరణి మురిసి. దూత వచ్చింది సువార్త అయ్యా. దయగల మా తండ్రి కృపగలిగిన మా యేసయ్య, ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు నశించిపోవటం నిశ్చితం కాదు. అంతటా అందరూ మార్పు చెందాలని నువ్వు కోరుకున్న దేవుడు. ఈ క్రిస్మస్ పండగ పర్వదినం నిన్ను స్తుతించుకుని ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ రాత్రి నేను తూర్పు దేశంలో వచ్చిన జ్ఞానులు ఎలాగ పూజించి ఆరాధించారు, మిమ్మల్ని అలాగ మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ కండ్రిగా ప్రాంతాన్ని మీరు ప్రేమించి 2025 డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఇక్కడ జరిగించడానికి నీవు ఇచ్చిన అనుకూల సమయం కొరకే వందనాలు. ఇంతవరకు పాటల్లో, స్తుతి ఆరాధనలో, కంఠస్థ వాక్యాల్లో తోడున్నారు ప్రభా. ఈ రాత్రి నీ స్వరాన్ని మేము వినాలని ఎదురు చూస్తున్నాం. మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడి మలుపరిచి మీ నామానికి మహిమ పొందుకోండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు
స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట హ్యాపీ క్రిస్మస్. మౌనంగా ఉండకూడదు. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ఓకే, చాలా సంతోషం. మరి ఇక్కడ స్థానికంగా దేవుని పరిచర్యలో కొనసాగించబడుతున్న తిమోతిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే సండే స్కూల్ పిల్లల్ని బట్టి, సంఘంలో ఉన్న దేవుని బిడ్డల యొక్క ఆసక్తిని బట్టి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ కండ్రిగ ప్రాంత ప్రజలు, విశ్వాసులు ప్రతి కార్యక్రమాల్లో, అటు ఆల్ నీడ్ ప్రేయర్ అయినా, 1వ తారీఖు వాగ్దాన కూడికైనా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా ఈ బిడ్డలు పాలు పంపులు పొందుతూ ఉంటారు. ఆసక్తిని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ప్రాంతం కొరకు కృపక్క ఒక దర్శనంతో మరి ఈ ప్రాంతానికి పంపించినప్పుడు చక్కగా చిన్న గదిలో సండే స్కూల్తో ఈ సేవ ప్రారంభించబడింది. మీరు చూస్తున్నట్లు ఈ ఇంటి పైన ఒక చిన్న మందిరం సమకూర్చబడి దేవుని ఆలోచనలో కొనసాగించబడతా ఉంది. ఇంకా ఆసక్తి కలిగిన బిడ్డలు ఇక్కడ జరిగే ప్రార్థనలో పాలు పంపులు పొందండి, దైవ దీవెనలు పొందండి. అప్పుడప్పుడు ఇట్లాంటి స్పెషల్ ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి గొప్ప వెలుగు, రక్షణ దేవుడు కలుగుచేనుగాక. చాలా క్లుప్తంగా ఈ వాక్యాన్ని మీకు అందిస్తాను. ఇప్పటికే డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఆయా చోట్ల క్రిస్మస్ పండుగలకి చాలా వర్తమానాలు తెలియపరుస్తూ వచ్చాను. మరలా ఉదయకాలం రక్షకుడు పుట్టాడని చెప్పాను. ఈ రాత్రి సరికొత్త కోణంలో మరొక మాట కూడా ప్రభు మనకు అందిస్తారు. చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని మాటలు మీకు అందిస్తాను. మీరు చల్లబడిపోకూడదు, చలికి బిగిసిపోకూడదు. చెప్పండి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. గట్టిగా చెప్పాలి, హ్యాపీ క్రిస్మస్. అయ్యా బిర్యానీ వేడిగా ఉంది కదా, గట్టిగా హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. గుడ్. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వాక్య భాగాన్ని ఈ పూట మన వాక్య సందేశంగా దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త మొట్టమొదటి అధ్యాయం 35వ వాక్యాన్ని భక్తులు చదువుతారు. దేవుని మాటల్ని ఆలకిద్దాం. ఇంకోసారి చదవక. అందరూ నాతో చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం పెంచు స్వామి, గట్టిగా హల్లెలూయా. ఈ మాట నాతో చెప్పండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మీకెంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడుతూ క్రిస్మస్ శుభాలు, క్రిస్మస్ ఆనందాన్ని వ్యక్తపరచండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు దేవుని కుమారుడు అనండి. అంతే. ఈ ఒక్క మాట మీ ఆత్మీయ జీవితానికి, క్రిస్మస్ పండగకి కావలసిన సరికొత్త కోణంలో సందేశం ద్వారా పరిశుద్ధాత్ముడు మీలో ఒక్కొక్కరిని బలపరిచి స్థిరపరచునుగాక. ఇక్కడ మరియను గురించి గాబ్రియేలు దూత వచ్చి చెప్తా ఉంది. దయాప్రాప్తురాలా మరియా, నీకు శుభం కలుగుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని ఒక చక్కని మాట, సాహిత్యంతో కూడిన దేవుని మాట ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. అందుకే లేఖన సత్యాన్ని తెలుసుకున్న మనం దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించలేకుండా మనం ఉండలేం. ఇక్కడ ఇది ఎలా సాధ్యమని మరియా అనుకుంటా ఉన్నప్పుడు, సర్వోన్నతుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడనే మాటను గురించి ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితాల్ని మేల్కొల్పు చేసే ఈ ఉన్నతమైన ఉపదేశంతో కూడిన సందేశం ద్వారా ఈ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని
ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఒక దైవజనుడిగా నేను ఇష్టపడతా ఉన్నాను. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. చెప్పండి అందరూ, దేవుని కుమారుడు అనండి చాలు. మనం ఆరాధించే దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఒక వాక్యంలో ఇలా రాయబడుతూ వచ్చింది. మనందరికీ కంఠస్థ వాక్యం కదా. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడుననే మాటను చూస్తాం. ప్రియులారా, ఆత్మీయులైన మీరు ఈ మాటలు మీరు శ్రద్ధ కలిగి వినాలి, ఆలకించాలి, అంగీకరించాలి. దేవుని గురించి మాట్లాడుతూ ఇక్కడ పుట్టబోయే ఆ కుమారుని గురించి ఈరోజు డిసెంబర్ 25, 2025 క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని మనమంతా, ప్రపంచమంతా కూడా ఈ పండుగ జరుగుతూ ఉంది. ప్రియులారా, క్రిస్మస్ పండుగ యొక్క గొప్పతనాన్ని గురించి కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పి ఆ తరువాత దేవుని కుమారుని ద్వారా మనకొచ్చే దీవెనలు ఏంటో కొన్ని మాటలు కూడా మీకు చెప్తాను. వాస్తవంగా ఈ పండుగను గురించి మనం అధ్యయనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు ప్రపంచంలో 250 పైనే దేశాలు ఉన్నాయి. ఈ 250 పైన దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నిటిలో జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగ. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోతాయి, కానీ ఇది యూనివర్సల్ ఫెస్టివల్, ప్రపంచమంతా జరుపుకునే పండుగ. ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది తెలియక ఏమనుకుంటారంటే నిన్నగాక మొన్న వచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు మీరు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, వారికి తెలియక. ప్రియులరా, యేసు ప్రభు పుట్టక మునుపే ఇంచుమించు దరిదాపుగా 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త యెషయా ప్రవచించాడు. యెషయా మొద్దుల నుండి ఒక చిగురు పుడుతుంది, బెత్లెహేము ఎఫ్రతా, ఇశ్రాయిల్ని ఏలే దేవుడు నీలో నుండి వస్తాడనే ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ద్వారా నెరవేర్చబడి ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే చరిత్ర, ఈ రోజున మీరందరూ చాలామంది డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటారు కదా. ఈ పుట్టిన తేదీకి, ఈ చరిత్రకి గల కారణం యేసుక్రీస్తు ప్రభు. ఇంకా చెప్పాలంటే క్యాలెండర్, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింత తైన తార వెలిసింది. ఇంకా చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రభుని పూజించటానికి, ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు. కనుక దేవుని లేఖనాల్లో దేవదూత ప్రత్యక్షమై గొర్రెల కాపరితో చెప్తుంది, మీ కొరకు రక్షకుడు పుట్టాడు, భయపడొద్దు. ఇది ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన వార్త అంటేనే నలుదిక్కుల నుండి వచ్చేది. కనుక ఈ వార్త యొక్క సారాంశం ఏమిటంటే దేవుని కుమారుడు మీకోసం పుట్టాడు. ఆలోచిద్దాం, దేవుడు కుమారుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని, బైబిల్ ఇలా చెప్తుంది కదా, కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించెను అనే మాటని కూడా చదువుతూ ఉంటాం. అంటే దేవుడే తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. కనుక దేవుని కుమారుని యొక్క గొప్పతనాన్ని గురించి ఈరోజు కొన్ని విలువైన మాటలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మీ ఒక్కరితో మాట్లాడి బలపరచునుగాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. సాధారణంగా ఇలాంటి క్రిస్మస్ పండుగలు జరుగుతున్నప్పుడు ఎట్లా ఉంటాయంటే క్రిస్మస్ తాతొకలు వస్తూ ఉంటారు కదా. పిల్లలు ఇందాక భలే స్కిట్ వేసినారు. డాక్టర్ గారు వచ్చేసారు, డాక్టర్ అమ్మగారు వచ్చేసారు, స్కానింగ్ కూడా వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. ఓకే, క్రిస్మస్ తాత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడట కల్లో. కొంతమందికి క్రిస్మస్ తాత కూడా కళ్ళు వచ్చేస్తాడు అనమాట, కల్లోకి వచ్చేస్తుంటాడు. కల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఏమనంటే, ఏంది ఇట్లా డల్గా ఉన్నావు నీవు అని వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడంట. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాడంట. వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంటే, ఏమ్మా ఈరోజు క్రిస్మస్ కదా, 25వ తారీఖు డిసెంబర్ 25 చర్చికి వెళ్ళాలి కదా,
ఏందంత డల్గా ఉన్నావు అంటే చీరకి మ్యాచింగ్ లేదని నేను చచ్చికెళ్ళని అంటుందంట. ఎవరో అమ్మ. నిజమే, ఇప్పుడు అన్నిటికీ మ్యాచింగే, చెప్పులు మ్యాచింగ్, క్లిప్పులు మ్యాచింగే, అమ్మో ప్రతిదానికి మ్యాచింగే. ఓకే, మంచిది. ఇప్పుడు చీరకి మ్యాచింగ్ లేదని ఆమె చర్చికి వెళ్ళట్లేదట. క్రిస్మస్సే ఆరాధన లేదు. మీకు దగ్గరలోనే ఇక్కడ కండ్రిగా స్పెషల్ పాల్కో అయితే మీకు దగ్గరలో బొబ్బర్లంక అని ఊరు ఉంది, తెలుసు కదా, ఆత్రేయపురం దగ్గరలో బొబ్బర్లంక. అక్కడ తల్లి క్రిస్మస్ పండగకి 10,000 చీర కట్టుకుని వచ్చిందంట. మీకులాగే వచ్చి కూర్చుందంట. ఎవరు బాగుందని ఒక్క మాట కూడా అనలేదంట చీర. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా బట్టలు వేసుకుంటే ఓహో వెరీ గుడ్ అంటుండ్రు, బాగుంది అక్క, ఎక్కడ కొన్నావు, ఏ షాపింగ్ మాల్ అక్క అంటుండ్రు. వాళ్ళు కూడా కొనుక్కున్నాం. కానీ 10,000 కాస్ట్లీ, అంత డబ్బు పెట్టి కొంటే ఒక్కరు కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పలేదంట. అక్కకి చీర బాగుందని చెప్పలేదంట. ఇంకంతే, ఎట్ట వెళ్ళిపోయిందో తెలియదు. ఇంట్లో ఆ చర్చిలో అలా కూర్చుని 2 నిమిషాల్లో పరారు. ఈ తల్లి చీరకు మ్యాచింగ్ కుదరలేదని చర్చికి వెళ్ళలేదు. క్రిస్మస్ మరి మీ అన్నయ్య సంగతి, క్రిస్మస్ తాత అడుగుతున్నాడంట, మీ అన్నయ్య సంగతి ఏంటి? మా అన్నయ్యకి బూట్లు కొనలేదని వాడు రానంటున్నాడు. మరి మీ డాడీ మాంసం మొక్క పడలేదు, ఈరోజు రాడు. ఆలోచించండి, ఈరోజు క్రిస్మస్ సంబరాలు ఎన్నో జరుగుతున్నాయి. క్రీస్తు లేని క్రిస్మస్లు ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు మనం ఆరాధించే దేవుని గొప్పతనం, ఆయన దేవుని కుమారుడు. చప్పట్లో కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు అర్పించేశాడు, గొప్ప త్యాగంతో పంపించాడు. అప్పుడప్పుడు నేను ప్రతిరోజు మీటింగ్స్కి వెళ్తానే ఉంటాను. పగలు రాత్రులు దేవుని పరిచయ నిమిత్తమే వెళుతూ ఉంటాను. అప్పుడప్పుడు తల్లోళ్ళకి చెప్తా ఉంటాను, అమ్మా కనీసం నెలకు ఒక్కరోజు మీ పిల్లోడిని మాతో పాటు పంపించండి అమ్మా అంటే, ఒక్కరోజు పంపించడమే కష్టం అనిపిస్తే మరి మనందరి క్షేమం కొరకు, మనందరి దీవెన కొరకు ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఆ పరలోక వైభవాన్ని, తండ్రితో కూర్చునే ఆ సింహాసన ఆ వైభవాన్ని విడిచిపెట్టేశాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, విధేయత చూపించాడు, మన కొరకే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆలోచించండి, ఆ సర్వోన్నతుని యొక్క కుమారుడు, మనుష్య కుమారుడు లేఖనాల్లో రాయబడి ఉంది కదా, దావీదు కుమారుడు. దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దు. ఇలా ప్రభువును గురించి అనేకమైన మాటలు రాస్తూ వచ్చారు. అందులో ఈ రాత్రి ప్రత్యేకంగా మీతో దైవ చిత్తాన్ని బట్టి ముచ్చటగా 3 మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. దేవుని కుమారుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? ఉదయకాలం రక్షకుడు గురించి మాట్లాడాను ఈ కండ్రిగ క్రిస్మస్లో. దేవుని కుమారుడు నీ జీవితాల్లో ఏం చేస్తాడో ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదువుదామా? మొదటి మాట, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని మీరు చదవగలిగినట్లయితే దేవుని కుమారుడు మన జీవితాల్లో చేసే కార్యాలు ఏంటో చూడగలుగుతాం. అపవాది మొదటి నుండి పాపము చేసినవాడు గనుక పాపము చేసేవాడు, అపవాది సంబంధులు, అపవాది క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. కొట్టండి గట్టిగా చప్పట్లు, యేసయ్యకి మహిమ వచ్చినట్లు. కండ్రిగా అంతా వినబడాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. ప్రియులారా, దేవుని కుమారుడు, ఇదిగో సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకుంటా. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఈ దేవుని కుమారుడిని పిలువబడుతున్న ప్రభు
నీ జీవితాల్లో చేసే కార్యాలు ఏంటి అని అంటే, ఈ క్రిస్మస్ శుభవేళ మీతో కొన్ని మాటలు చెప్తున్నాను. మొదటి మాట, అపవాది క్రియలు లయపరుస్తాడు అనండి. గట్టిగా మాట్లాడండి. అపవాది క్రియలు లయపరుస్తాడు. మీ పక్కలకి షేక్ అండి ఇచ్చి పాలకో తిన్నట్టుగా చెప్పండి. అపవాది క్రియలు లయపరుస్తాడు. ఆమేన్. నా ఆశ ఈ ప్రాంతం మీద ఏలుబడి చేసే ప్రతి అపవాది తంత్రాలు యేసు నామములో తొలగిపోవునుగాక, తుత్తినీలుగా మార్చబడునుగాక, శీఘ్రముగా సాతాను మీ కాళ్ళ క్రింద చితక తొక్కునుగాక. చపల కొడుతూ బిగ్గరగా యేసయ్యకి మహిమ. సో అపవాది క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. రాత్రి కొన్ని విలువైన మాటలు ఈ ప్రాంతాన్ని గురించి దైవ వాక్యపు వెలుగులో మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. అపవాది చేసే క్రియలు ఎలా ఉంటాయో, అపవాది యొక్క పనులు ఎలా ఉంటాయో మీకు అర్థమయ్యే కోణంలో చెప్పడానికి నేను ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు మీతో మాట్లాడి దర్శించునుగాక. అపోస్తలుడైన పౌలు అంటారు, అపవాదికి మీరు చోటివ్వద్దు. దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎందుకు పంపించారు? మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, వాక్యం చెప్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, దేవుని సత్యవాక్యం అపవాది క్రియలన్నీ లయపరచటానికి. అపవాది చేసే క్రియలు ఎలా ఉంటాయ్యా అంటే, లేఖనాల్లో చాలా మాటలు రాశారు. మీకు అర్థం అవడం కోసమే కొన్ని మాటలు మీకు చెప్పుకుంటూ వెళతాను. అపవాది రోగాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. రోగాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. అపవాది పని అది. ఈరోజు చాలామంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉన్నారు. అంతు చిక్కని రోగాలతో బాధించబడుతూ ఉన్నారు. అయితే మనిషికి రోగాన్ని కలుగు చేసేది ఎవరు అంటే అపవాది క్రియ. మీరు లేఖనాన్ని గమనించగలిగితే వాక్యంలో ఈ మాట రాసి పెట్టారు. అపోస్తల కార్యాల గ్రంథం 10:38 చూస్తే, రోగమును కలిగించేది అపవాదియే, రోగాన్ని కలుగు చేసేది అపవాదియే. మీరు ఆలోచించండి. అపోస్తల కార్యాల గ్రంథం 10:38 దేవుడు నజరేయుడని యేసు శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అభిషేకించున్నదే. ఓకే, దేవుడు ఆయనకు తోడైండను గనుక అపవాది చేత పీడించబడుతున్న అందరినీ స్వస్థపరచుచు, అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ స్వస్థపరచుచు. ఆమేన్. అంటే అపవాది రోగాన్ని కలుగు చేసేవాడు, అపవాది రోగానికి బంధించేవాడు, ఆ రోగాలతో మనిషిని కృంగదీసేవాడు. కనుక ప్రభు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, అపవాది క్రియలన్నీ యేసు నామములో ఈ ప్రాంతంలో లయమైపోవునుగాక. ఎంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నారో వారిని ఇప్పుడే నీతి సూర్యుడు ఉదయించి ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యం, దీర్ఘాయువుతో ఒక్కొక్కరిని ప్రభు తృప్తిపరచునుగాక. చప్పలు కొడుతూ గట్టిగా చెప్పండి ఆమేనని. సో తప్పకుండా ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. జరిగిన ఒక వాస్తవ సంఘటన మీకు చెప్తాను. కేరళ ప్రాంతంలో ఒక పురోహితుడు అనే వ్యక్తి ఉండేవారు. ఆయన చాలా కాలంగా ఆయన కార్యాలు ఆయన చేసుకుంటా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకసారి జీవిత సమస్యల చేత, ఇందాక స్కిట్లో అప్పులతో ఎలాగా సమస్యల్లో నలిగిపోయారో అట్లాగే ఆయన కూడా ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోయి అవి తట్టుకోలేక, సరిగ్గా ఆహారం తీసుకోలేక, బాగా సిక్కైపోయి మంచాన పడిపోయి ఆ అనారోగ్య పరిస్థితితో లేవలేని దుస్థితిలో ఉండిపోయాడు. 2 పిల్లలు, 2 ఆడపిల్లలు, భార్య, కుటుంబం ఆలోచనలో పడ్డారు. ఎలా ఈ జీవిత సమస్యల నుంచి విడుదల పొందేది, ఈ రోగం తగ్గేది ఎలా? ఓ పక్క చూస్తే ఆర్థిక ఇబ్బంది, మరో ప్రక్క చూస్తే అనారోగ్య పరిస్థితి. ఇప్పుడు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి కదా. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఒకప్పుడు చేయి పట్టుకుని చూసి జ్వరం తగ్గిపోతుంది అనేవారు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతిదానికి స్కానింగ్లు,
ప్రతిదానికి టెస్ట్లు. ఓ పక్కన ఆరోగ్యం క్షీణించిపోయింది, మరో ప్రక్కన ఆరోగ్యం బాగుపడటం కొరకే వైద్యం చేయించుకుందామంటే హాస్పిటల్కి వెళ్ళటానికి సరైన ఆర్థిక సహాయం లేక ఎటు కాని పరిస్థితిలో ఉండిపోయాడు. చూస్తే ఇద్దరు ఆడపిల్లలు, ఎదుగొచ్చిన పిల్లలు ఆలోచనలో పడి భార్య భర్తలు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఇలా అనుకున్నారట. ఏమనో తెలుసా? భర్త భార్యతో అంటున్నారట, ఏమే ఇదిగో నా ఆరోగ్యం కుదురుపడే పరిస్థితి లేదు, ఈ ఆరోగ్యం ఎప్పుడు బాగవుతుందో కూడా తెలియదు, ఇంత ప్రతికూలమైన పరిస్థితిలో నేను ఉన్నాను, లేవలేని పరిస్థితిలో ఉన్నాను. సరే బాగు చేయించుకుందామంటే ఆర్థికంగా కూడా డబ్బులు లేవు. ఇదిగో ఎలాగలోని చేసి ఎలాగైనా కష్టపడడానికి కూడా అవకాశం లేదు. ఎదుగొచ్చిన ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇద్దరు ఆడపిల్లలే, ఏం చేయాలి? ఆలోచనలో పడి ఒక నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పి భార్యతో మాట్లాడుతూ అన్నారట, ఇదిగో ఈ రాత్రి మన నలుగురం కూడా చనిపోవటానికి సిద్ధమైపోదాం అనని ఒక విషం బాటిల్ ఒకటి తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో చిన్న బాటిల్ ఒకటి తీసుకొచ్చేసి నలుగురిని కూర్చుని తాగేద్దాం అని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఇక ఈ రోజుతో మన చాప్టర్ క్లోజ్ అనని ఫిక్స్ అయిపోయారు. సరే మరి భార్య ఏం చేస్తుంది? సరేనండి, ఎందుకు అనంటే పాపం ఆవిడ భర్త చనిపోయినా ఇప్పుడు ఆవిడ కష్టపడి పిల్లలు పెంచే స్థితిలో లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఇక ఒకే నిర్ణయానికి వచ్చేసారు. భార్య భర్త ఒకే నిర్ణయానికి వచ్చారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏమంటే అదే. ఇక నలుగురు కూడా ఫిక్స్ అయిపోయారు. పలానా రోజు పలానా సమయాన 1:50 ముహూర్తం పెట్టుకున్నాడు. దేనికి? మాట్లాడాలి. చచ్చిపోవటానికి కూడా ముహూర్తం పెట్టుకున్నాడు. భార్యతో అన్నారట, పంచాంగం తీసుకురా. ఇదిగో చూశాడు, పలానా రోజు 1:50 అర్ధరాత్రి. చనిపోతే కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం, చేరిపోతాం అక్కడికి అనని ఫిక్స్ అయిపోయారు. సరే అని ఆ రాత్రి మరి చనిపోయే ముందు చివరి కోరికలు కొన్ని ఉంటాయి. జైల్లో ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు కదా, చనిపోయేటప్పుడు నీ చివరి కోరిక ఏంటి బాబా అని అంటే ఖచ్చితంగా ఆ చివరి కోరిక తీరిస్తేనే వాళ్ళకి ఇంకా చివరి క్లోజ్ అనమాట. భర్త కూడా మాట్లాడుకుంటూ ఇంకా అయిపోతాం కదా ఈ రోజుతో, ఇలా చివరి కోరిక తీర్చి తల్లి అని మాట్లాడుకుంటూ నీ చేతితో ఒక కాఫీ పెట్టుకురా. అదే చివరి కోరిక. మరి ఎప్పుడు కాఫీ తాగలేదేమో మనకు తెలియదు. చివరి కోరిక ఏంటంట? మాట్లాడండి అమ్మా. కొంతమంది రోజుకి 10 కాఫీలు తాగేస్తూ ఉంటారు. అమ్మా వందనాలమ్మా. సరే నీ చేత్తో ఒక కాఫీ తీసుకురా. ఇక ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్. అప్పటికే ఇంచుమించు 12 దాటుతూ ఉంది. నిద్రపోయే మెలకుగా ఉన్నారు, ఎందుకంటే ముహూర్తం టైం అయిపోతుంది. ఆ టైంలో చనిపోతే అలాగ చేరుకుంటారట. సరే ఫిక్స్ అయిపోయారు. కాఫీ తీసుకురావటానికని కిచెన్లోకి వెళ్ళి అక్క తన భార్య కాఫీ కలుపుతూ ఉందట. ఈ లోపల భర్త మంచం మీదే ఉన్నాడు, లేవలేని పరిస్థితులు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉంటుంటే ఆ పక్కనే అతను కూర్చున్న దగ్గర రేడియో, అప్పట్లో రేడియో ఉండేది. రేడియోని అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. అటు తిప్పుతూ ఉంటుంటే ఒక స్టేషన్లో బిలీవర్ చర్చ్, యథార్థంగా జరిగిన సంభవం ఇది. కేరళలో బిలీవర్ చర్చ్ అని ఒక చర్చ్ ఉంది, విశ్వాస గృహం. బిలీవర్ చర్చ్, ఆ యొక్క చర్చ్ సంబంధించిన వాక్యాలు ఆ యొక్క స్టేషన్లో, ఆ రేడియో స్టేషన్లో, ఇప్పుడు మనకి టీవీలో ఆరాధన శుభవార్త ఎలాగో ఆ రేడియో స్టేషన్లో ఒక స్టేషన్లో ఇట్లా తిప్పుతూ ఉంటుంటే ప్రేమధార, విశ్వవాణి అట్లా వచ్చేవి మేము చిన్నప్పుడు. సో ఇటు తిప్పుతూ ఉన్నప్పుడు బిలీవర్ చర్చ్లో వాక్యం, ఒక దైవజనుడు నిలబడి వాక్యాన్ని చెప్తా ఉన్నారట. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? ఇదిగో అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించుట కొరకే. ఒకేలా మరణకరమైన రోగంతో నువ్వు బాధపడుతున్నవేమో, లేవలేని పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నావేమో, నమ్ముట నీ వలన అయితే
నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మితే దేవుని మహిమను నువ్వు కన్నులతో చూస్తావు అని ఒక ఆదరణ కలిగించే దివ్యమైన వాక్యం అక్కడ ప్రకటించబడతా ఉంది. అలాగా లాస్ట్కి వచ్చేసాడు. ఇక ఆయన కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది ఈమె. ఇక్కడ తిప్పుతున్నాడు. ఇక లాస్ట్ మాటలు వింటా ఉన్న సమయంలో ఆ దైవజనుడు చెప్తున్నాడు, మీలో ఎవరైనా బలహీనలై ఉంటే ఇప్పుడే నేను ప్రార్థన చేయబోతున్నాను, మీరు తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి అని ఆ రేడియోలో చెప్తా ఉండగానే ఆయనకి తెలియనికి ఉండగానే ఆయన హృదయంలో విశ్వాసం కలిగింది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచుననేటట్లుగా దేవుడు వాక్కుని పంపి వారిని బాగు చేసిన, వారి పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తుననే వాగ్దానము అద్భుతంగా ఆ దైవజనుడు ప్రార్థన చేయగా ఎప్పటి నుంచో మంచాన్ని పడి బాధతో ఉన్న వ్యక్తి దిగ్గును లేచి కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూర్చోవటమే కాదు, నడుచుకుంటా ఆ యొక్క కిచెన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కాఫీ కోసం ఆవిడ భార్య ఎదురు చూస్తా ఉన్న వెంటనే ఏం నిజమా కళ అనుకుంటుందామే. ఆశ్చర్యం, ఎలా జరిగింది ఇది? వెంటనే భార్యతో భర్త అంటాడు, ఇక మనం చనిపోవలసిన పని లేదు. ఎందుకంటే ఆ రేడియోలో ఆయన ఎవరో వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఒక శక్తి నన్ను తాకింది. ఆ శక్తి ద్వారా దేవుడు నన్ను లేవనెత్తాడు. అపవాది ఈ రోగం నన్ను కృంగదీసి ఉండగా నా ప్రభు అద్భుతంగా లేవనెత్తాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈ రాత్రి ఈ వాక్యము నేను ఈ సందర్భం చెప్తుండే, ఎక్కడో కేరళలోనే కాదు, మన మధ్యలో ప్రత్యక్ష సాక్షులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధిలో నిర్మల అనే ఒక మేడం గారు వచ్చారా? ఇక్కడే ఉన్నారు. నిలబడమ్మా బంగారు తల్లి, అమ్మా తెలుగు మేడం గారు, తెలుగు మాస్టర్ గారు కూడా వచ్చారా? ఎక్కడున్నారు ఆయన? అయ్యా మీరు కూడా ఒకసారి నిలబడండి. కాలే మాస్టర్ గారు, ఓకే, దేవుడికి స్తోత్రం. మాస్టర్ గారు వారి ఇంటి ఎదురుగుండగానే మేము అద్దెకుండేవాళ్ళం. సేవ ప్రారంభంలో నుంచి ఉన్న విశ్వాసులు వాళ్ళకి తెలుసు. ప్రత్యక్ష సాక్షి. కోమాలోకి వెళ్ళిపోయింది అక్క. వాళ్ళు వాస్తవంగా యథార్థంగా చెప్తున్నాను, స్కూల్ నుంచి వస్తారు, ఇంక బ్రేక్, ఇక స్నాక్స్ ఏం తినరు, కరెక్ట్గా టయానికి భోజనం చేస్తారు. అంత ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. చిన్న జ్వరంలా వచ్చింది, అమలాపురం హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి కాకినాడ ట్రస్ట్కి తీసుకెళ్ళారు. కోమలోకి వెళ్ళిపోయింది. ఇక నరం కూడా దొరకట్లేదు బీపీ చెక్ చేయడానికి, సెలన్ పెట్టడానికి. చాలా సివియర్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. దేవుడు కృప అని చెప్పాలి. కెమెరామ్యాన్ ఇట్లాంటి వాళ్ళు షూట్ చేస్తే బాగుంటుంది కదా, అందరూ చూస్తారు. నువ్వు ఇక్కడే ఉండు భక్తుడా. వెంటనే జరిగిన సందర్భం ఏమిటంటే, వాళ్ళ మరిది గారు అక్కడే హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నారు. నర్సక్క అంటారు, ఏమో దేవుడు అన్నవాడు ఉంటే ఇలాగ మా వదినమ్మ గారు అందరికీ మంచి చేసింది. పేరే నిర్మల, అమ్మ వందనాలమ్మ, మంచి చేసింది. ఎందుకు మరి అలాగే ఇలా జరిగింది అని ఆయన బాధపడిపోతూ ఉన్నారట. బాధపడిపోతూ ఉంటుంటే ఆ నర్సక్క చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు అన్యాయం చేసేవాడు కాదు బాబు. ఎంత కష్టాల్లో ఉన్నవాడినైనా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నవాడిని, మరణపు అంచులోకి వెళ్ళిపోయిన వారినైనా సరే లేవనెత్తే శక్తి ఆయనకు ఉందని ఆ నర్సక్క విశ్వాసంతో చెప్పిన వెంటనే అక్క అప్పుడే కొంచెం అలాగ చెల్లించిందంట, కదిలిందంట. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిస్తారట. నిజంగా దేవుడు అద్భుతంగా ఆ కుమార్తెని లేవనెత్తి స్వస్థపరిచి మన మధ్యలో సజీవ సాక్షిగా నిలబెట్టాడు. సీతక్కుందా? అమ్మా సీతక్కుందా? యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఈ ఇంటి కలిగిన తల్లి అక్క కూడా చాలా సిక్కయ్యారు మొన్న. దేవుడు అద్భుతంగా లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రార్థన, కూర్చోండి అయ్యా, కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. ఎందుకు ఈ సందర్భాన్ని మీకు చెప్పానంటే, అపవాది రోగాన్ని కలుగు చేసేవాడు. అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అడగవచ్చు ఎట్లాగనంటే, ఏమంటారంటే, అయ్యా నిజంగా దేవుడు గొప్పవాడైతే, కొంతమంది ఎట్లాగ ప్రశ్నిస్తారంటే, చాలా విచిత్రమైన వ్యక్తులు ఉంటారు. వారు అనే మాటలు ఎట్లా ఉంటాయంటే, నిజంగా మీరు నమ్ముకున్న దేవుడు యేసుబాబు గొప్పోడైతే, అబ్బా ఆ స్వరం కూడా భలే ఉంటుంది కదా, యేసుబాబు గొప్పోడైతే ఒక్కసారి మార్చచ్చు కదా అందరినే.
అని అనే భక్తులు కూడా, ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. వాళ్ళకు కూడా చక్కని ఆన్సర్ చెప్తాను. ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు, రాజు అంటే సర్వాధికారాలు ఉంటాయి. రాజు అంటే సర్వ సమృద్ధి, ఏది కొదువు ఉండదు. ఆ రాజు దగ్గర ఒక మంత్రి, వింటున్నారా అక్కలారా, తల్లులారా, వింటున్నారా? ఆ రాజు దగ్గర ఒక మంత్రి పనిచేస్తూ ఉన్నాడు. రాజు దగ్గర ఉండి అన్నీ చూసుకుంటాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు. అయితే మంత్రి దేవుణ్ణి నమ్ముకున్నాడు, కానీ రాజు మాత్రం ప్రభు దగ్గరికి రాలేదు. వినాలి, రాలేదు, ప్రభు దగ్గరికి రాలేదు. ఇలాగ క్రిస్మస్ పండుగ రోజున ఆ రాజుకి, మనమందరూ కూడా పండగ అంటే అందరికీ చెప్తాం. మా మామయ్య కూడా నాకు పొద్దున్నే హ్యాపీ క్రిస్మస్ జాన్ వెస్లీ గారు అని పెట్టాడు. దేవుడికి స్తోత్రం. చూడు, ఆయనకు కూడా విశ్వాసం ఉంది, అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకుంటాడు. అలాగే ఆయన దగ్గర మంత్రిగా ఉన్నాడు కదా, పోనీ రాజుగారు కదా, పండగ పూట కొంతమంది ఏమడుతారు, పండగ పూట మామూలు ఎవరా, ఏంటంటే పండగ మామూలు అడుగుతారు. కానీ ఈ మంత్రి అలాగ అడగకుండా, చాలా కాలంగా పనిచేస్తాను కానీ నాకు మామూలు వద్దు, కానీ నువ్వు క్రిస్మస్ పండుగ రోజున నువ్వు అలా ప్రార్థనకు వచ్చి ప్రభువుని తెలుసుకుంటే చాలయ్యా అని మంత్రి అడిగాడు. అడిగితే ఆ యొక్క రాజు అంటాడు, ఇలాగే అన్నాడు, మీ దేవుడు గొప్పోడైతే ఒకేసారి అందరినీ మార్చేచ్చు కదా అన్నాడు. మీకులాగే అన్నాడు, మీ దేవుడు యేసుబాబు గొప్పోడైతే ఒకేసారి మొత్తం ప్రజలందరినీ మార్చేచ్చు కదా అన్నాడు. ఆలోచనలో పడ్డాడు మంత్రి. ఇక రాజు అంటాడు, నేను రాజుని, నాకు ఏ పనైనా జరగాలంటే ఎవరక్కడ అని ఆజ్ఞ వేసిన వెంటనే భటులు వచ్చి, సైనికులు వచ్చి 5 నిమిషాల్లో చక్కబడేస్తారు. మరి మీ దేవుడు గొప్పోడైతే ఒకేసారి ఊరు, ప్రాంతం, దేశం, రాష్ట్రం ఒక్కసారి మార్చేచ్చు కదా, అంత సర్వాధికారం కలిగిన దేవుడైతే అని రాజుగారు మంత్రిని ప్రశ్నిస్తే, ఆ మంత్రి గారు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాడు. ఒక్క ఐడియా, ఇప్పుడైనా మాట్లాడండి అమ్మా, ఏమో జీవితం మారుతుంది లేదు కానీ మీరు మాత్రం మారిపెట్టున్నారు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా ఆయన దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ రాజుకి ఎలా సలహా చెప్పాలి? నిజమే, నువ్వు దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు కదయ్యా, ఎలా ఆలోచన చెప్పాలి, ఎలా చెప్తే ఈయనకి అర్థమవుతుంది అని ఆలోచనలో పడి ప్రార్థన పూర్వకంగా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు చక్కని గైడెన్స్ ఇచ్చాడు. వెంటనే రాజు దగ్గరికి వచ్చాడు. రాజుగారికి ఒక కొడుకు ఉండేవాడు. ఆలోచన చేసి, రాజా ఈరోజు మనం ఆ గోదావరి దగ్గరికి వెళదాం అని చెప్పాడు. దాని ముందు వెళ్దాం, మంత్రి గారు మాటలు వింటారు కదా, వెళ్దాం అన్నాడు. జస్ట్ ఈ యొక్క రాజు దగ్గర పనిచేస్తున్న మంత్రి ఒక రాజు కొడుకుని, అలాగా చక్కగా రాజు కొడుకుని, ఒక 2 years 3 years ఉన్న అలాంటి కొడుకుని ఇలా ఎత్తుకుని, రాజా రండి రాజా అని, ఆయనేమో పడవలో ఉన్నాడు, రాజేమో నడుచుకుంటూ వస్తున్నాడు. మంత్రి పడవలో ఉన్నాడు. రాజా ఇదిగో నీ కొడుకు, ఇదిగో నీ కొడుకు అని అలా విసిరేశాడు. అలా విసిరేసిన వెంటనే రాజుగారు అట్టే గోదావరిలోకి దూకేశాడు. వెంటనే మంత్రి అన్నాడు, రాజా మీరెందుకు దూకేయాలి? ఒక్క మాట, ఎవరక్కడా అని అంటే బోల్డ్ మంది వచ్చి సైనికులు సక్కబడేస్తారు కదా, నువ్వే ఎందుకు దూకేయాలి రాజా? వెంటనే అన్నాడు, పడిపోయినోడు, ఆ గోదావరిలో పడిపోయినోడు ఎవడో తెలుసా? నా కొడుకుని రక్షించడానికి, నశించిపోయిన దాన్ని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఆ సొంత కొడుకు మీద ఉన్న ప్రేమను బట్టి ఆ తండ్రి అలా గోదావరిలోకి ఉరికేసి ఆ కొడుకుని రక్షించుకున్నాడు కదా. అట్ ద సేమ్ టైం 2025 సంవత్సరాల క్రితం జరిగిన సమాచారం ఇదే. మనమందరం ఆయన సొంత కుమారులం. మనల్ని రక్షించుట కొరకే ఆయన కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఒక తండ్రికి తన కొడుకు మీద ఉన్న ప్రేమను బట్టే ఆ గోదావరిలో పడిపోయిన వ్యక్తిని అలాగా లేవనెత్తాడు కదా. ఈరోజు యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిపోతున్న నిన్ను, నీ మీద ఉన్న ప్రేమ, ఆయన మార్చుకోవడానికి సర్వాధికారం ఉంది, వెంటనే చేయగలిగిన శక్తి ఆయనకుంది. కానీ ఆ పరలోక మహిమని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాడు. కారణం,
నీ మీద ఉన్న ప్రేమను బట్టి. ఒక తండ్రి తన సొంత కొడుకు పడిపోతే, జారిపోతే ఎలాగ లేవనెత్తాడో, పరలోకపు తండ్రి కూడా తన కుమారుని పంపించి నశించిపోతున్న మనల్ని రక్షించుట కొరకే వచ్చాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఇంకా ఆలోచిస్తే అపవాది చేసే కొన్ని పనుల గురించి మాట్లాడుతూ ఉంటాను. అపవాది దురాలోచనలు పుట్టిస్తూ ఉంటాడండి. రోగాన్ని కలుగజేయటమే కాదు, దురాలోచన. వాస్తవంగా మనం చూస్తే ఇస్కరియోతు మంచోడే, అమ్మేలని మనసు వచ్చేసింది. దురాలోచన. ఈరోజు చాలామంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చక్కగా కాలేజీ లైఫ్, స్కూల్ జీవితం చక్కగా చదువుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడి ప్రయోజకులు అవ్వాల్సిన పిల్లలు మధ్యలోనే వాళ్ళ ఆలోచనలు మారిపోతున్నాయి. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ మారిపోతుంది. నిండు నూరేళ్లు బ్రతకవలసిన యవ్వన పిల్లలు ఇదిగో దురాలోచనలో పడిపోయి అపవాదికి చోటిచ్చి జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. మీరు చూడండి, అపవాది చేసే ఆ కార్యాల గురించి మీరు చూడగలిగితే వాక్యంలో ఇలా రాసి పెట్టారు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూడండి. చివరి లైన్లో మీరు చూస్తే, ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది దురాలోచన పుట్టించెను. చాలు. అంటే అపవాది క్రియలు లయపరచడానికి ఆయన వచ్చాడు. అపవాది చేసే క్రియలు ఏంటో తెలుసా? ఏ రోగాన్ని కలుగు చేస్తాడు, అది ప్రభు తొలగించడానికి వచ్చాడు. అపవాదిని గురించి లేఖనం చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో దురాలోచన. ఈరోజు చాలామంది మంచి భవిష్యత్తు, చాలా మంచి భవిష్యత్తు చేతులారా పాడు చేసుకుంటూ ఎంతోమంది యవనస్తులు మేము కళ్ళతో చూస్తూ ఉన్నాం. మంచి ఫ్యూచర్ ఉంది వాళ్ళకి, ఆ మంచి భవిష్యత్తు. చాలామంది పెద్దోళ్ళు కూడా అప్పుడు వరకు బాగానే ఉంటాడు, సడన్గా ఆలోచన మారిపోతూ ఉంటుంది. ఎలాగో చెప్తాను. నాకు తెలిసిన ఒక పెద్ద పాస్టర్ గారు చెప్తే విన్నాను. ఆ వీధిలోనంట ఆయన అలా వస్తూ ఉంటే భయపడిపోతారంట జనాలు. సాధారణంగా వేసవి కాలం ఇలాంటి గ్రామాల్లో జస్ట్ బయట రోడ్డు పైన బయట అట్లా పడుకుంటారు. ఆ అరుగు బయట పడుకుంటారు, చక్కగా మంచాలు వేసుకుని, చక్కగా గాలికి, చల్లని గాలికి. కానీ ఆ ఊరోళ్ళు ఆయనకి ఆ వీధిలోంచి అలా వస్తూ ఉంటుంటే అందరూ భయపడిపోతారట. ఆయన పేరే బాచీబాయ్. పేరేంటండి మా? బాచీబాయ్. మంచి టైలర్ అంట. టైలర్ అద్భుతంగా బట్టలు కొడతాడు. కొన్ని టైలర్స్ ఉంటారు కదా, సిటీ టైలర్, బొంబాయి టైలర్, బోల్ టైలర్. ఈయన బాచీబాయ్ చాలా డబ్బులు సంపాదించాడు, కానీ ఒక్క రూపాయి కూడా ఇంటికి రాదు. ఏమైపోతుంది అయ్యా? అపవాది ఆయన హృదయంలో ఆలోచన పుట్టించి తన ఆలోచనలు తారుమారు చేసేసి చివరికి ఫుల్ డ్రింకర్ అయిపోయాడు, త్రాగుబోతు అయిపోయాడు. ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు బ్రదర్ అని అంటే, చివరికి ఆ బట్టలు కుట్టడానికి, బట్టలు కట్ చేయడానికి కత్తిరి ఉంటుంది కదా, ఆ కత్తిరి కూడా తాకడ పెట్టేశాడు. ఎక్కడ? బ్రాందీ షాప్ దగ్గర. చివరికి ఆ మెళ్ళ వేసుకుంటాడే, ఏంటది? టేపు కూడా. ఎరా బాబు, ఇంత మంచిగా ఉండే వ్యక్తివి ఏంద్రా నాన్న? అపవాది, దురాలోచన. నాకు తెలిసిన మరొక సహోదరుడు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే స్కెల్టిన్లా ఉన్నాడు, మంచం మీద అస్థి పంజరంలా పడున్నాడు. 2 బిడ్డలున్నారు అక్కడ, ఏడుస్తున్నారు. బాధ కలిగింది మాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇలా వంగుని ఇలాగా వెళ్ళాలన్నమాట. చిన్న గుడిసెలో ఉన్నాడు. నన్ను తీసుకెళ్ళిన బ్రదర్ని అడిగాను, డానియల్ అని ఆ బ్రదర్ తీసుకెళ్ళండి. ఆయన అడిగాను, అన్న ఏంటన్న వీళ్ళు పరిస్థితి? బ్రదర్, ఈ వ్యక్తి ఎవరో తెలుసా బ్రదర్? ఇతని దగ్గర 15 మంది వర్కర్స్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటారంట. ఒక మంచి కార్పెంటర్ వర్క్ చేస్తాడు, కబోర్డ్ వర్క్ చేయాలంటే ఆయన తర్వాత ఎవరైనా.
15 మంది వర్కర్స్ ఉన్నారు, పనిచేస్తారు ఆయన దగ్గర. మరి ఇలాంటి వ్యక్తి ఇలా ఎందుకు అయిపోయాడు? చాలా డబ్బు వచ్చింది కానయ్యా వ్యసనం. బైబిల్ చెప్తుంది వ్యసనం నీరు కారిపోయినట్లు చేస్తుందండి మనిషిని. అపవాది దురాలోచన. కొంతమంది మేము ఇందాక వచ్చే దారిలో ఎవరిని పిల్లలండి ముక్కులంటే పొగొట్టలాగా వచ్చేస్తున్నాయి, గొట్టాలు అలాగా రింగులు తిరిగేస్తున్నాయి. పక్కన చార్లేసిన ఊరి అన్నీ చూడండి అంటే దాటేసాం. అప్పుడు అంటారు అన్న అదే అన్న బాబు, అదే అన్న బాబు, డ్రగ్స్ అన్న. పిల్లలు అనేకమైన వ్యసనాలకి బానిసలైపోతున్నారు. ఈరోజు అపవాది దురాలోచన పుట్టిస్తున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? అపవాది క్రియలన్నీ లయపరచునుగాక. చప్పట్లో కొడుతుండగానే ప్రభు ఇక్కడ అనేకమైన యవనస్తుల్ని దేవుడు పట్టుకొనుగాక. యేసు నామములో వెలుగుమయముగా మార్చునుగాక. మీరు చాలా మంచివారు. కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యగారు మా ఆయన దేవుడండే. ఎప్పుడమ్మా నన్ను? పొద్దున్నండే. మరి రాత్రి ఇంకా అంతేనండి బాబు, ఇంకా అంతేనండి. నడక మారిపోతుందండి, అంటాడండి బాబా. ఎప్పుడు పడిపోతారో తెలియదు, మేము అలా తీసుకుని వస్తామండి. నిన్న అనుకుంటా మా ఊరిలో క్రిస్మస్ వస్తూ ఉన్నమాట. రూట్ అప్పుడు వస్తూ ఉన్నాం. అదే దారి వెళతా ఉంటుంటే జస్ట్ ఇంకా ఊరికి ఇంకో 2-3 కిలోమీటర్లు వస్తూ ఉన్నాం. ఈ లోపల ఒకరు ప్రార్థన చేయడానికి ఆగండి అంటే 2 నిమిషాలు అలా ఆగదామని అలా జస్ట్ వెళతా ఉన్నాం. నేను గమనిస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటుంటే పడిపోతున్నాడు ఒక ఆయన. సాయంకాలం 4 అవుతుంది. ఎందుకయ్యా? వాళ్ళు మంచివాళ్ళే, వ్యక్తిగతంగా మంచివాళ్లే, కానీ అపవాది వారిని పూర్తిగా వశపరుచుకుని, అపవాది వారిని పూర్తిగా ఇదిగో దురాలోచనలు పుట్టించి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చారు తెలుసా? అపవాది చేతిలో ఉన్న వారిని యేసు నామములో ప్రభు విడిపించునుగాక. సేనాని దెయ్యం పట్టిన యవనస్తుడు చూడండి, అపవాది చేత పీడించబడ్డాడు. ఎక్కడుండాలో తెలియట్లేదు, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటున్నాడు, సమాధుల తోటలోకి వెళ్ళి ఉంటున్నాడు. ప్రభు వచ్చి అద్భుతంగా విడిపించాడు. ఈ రాత్రి ఈ ప్రాంతంలో అనేకుల కట్లను నా ప్రభు విడిపించునుగాక. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. రైట్. ఒకటి, అపవాది క్రియలు లయపరచడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. రెండో మాట కూడా చెప్తాను. దేవుని కుమారుడు నీ జీవితంలో చేసే కార్యాలు ఏంటో జ్ఞాపకం చేస్తారు. రెండో మాట త్వరగా చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఈ మాట చదివిస్తాను. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 21వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే మనందరికి కంఠస్థ వాక్యం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. ఆమేనని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ప్రభు దేవుని కుమారుడుగా ఈ లోకానికి ఎందుకు పంపబడ్డారు, వచ్చారు అని ఆలోచిస్తే లేఖనంలో స్పష్టంగా చెప్తుంది. ఆమె ఒక కుమారుని కనెను, ఆయనే తన ప్రజల పాపముల నుండి రక్షిస్తాడు. కనుక యేసు అంటేనే రక్షకుడు. రెండవదిగా పాపము నుండి రక్షిస్తాడు. ఆమేనండి ఒకసారి. సో దేవుని కుమారుడు ఎందుకు పంపబడ్డాడయ్యా? ఈ దేవుని కుమారుడు ఎందుకు ఈ భూమి మీద కన్య మరియ గర్భమున జన్మించారు అని అంటే వాక్యం చెప్తా ఉంది, పాపము నుండి రక్షించటానికి. నా ప్రార్థన, చాలామంది అనుకుంటారు నేను ఏ పాపం చేయలేదయ్యా, కనీసం చీమకు కూడా అన్యాయం చేయలేదయ్యా, అయ్యా అందరికీ మంచి చేశానయ్యా, 10 మందికి ఆహారం పెట్టానయ్యా, అన్నదానము, వస్త్రదానము, ఎన్నెన్నో మంచి కార్యాలు చేసిన వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో లేకపోలేదు. అయితే జన్మతః శూద్రులు, పాపులై ఉన్నారు. మనిషిని 2 రకాల పాపాలు ఏలుబడి చేస్తున్నాయి. ఒకటి జన్మ పాపం, 2 కర్మ పాపం. ఈ జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందాలని ప్రజలు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. అందుకే
కుమారుడు కావాలి. అలాగని కొంతమంది అనుకుంటారు, అమ్మో మాకు 2 ఆడపిల్లలు అయ్యారు, కొడుకు లేడని బాబా, ఉన్నా నేను నరకం తప్పించుకోనేమన్నా అంటే. ఈ కొడుకు కాదు, ఈ కొడుకు ఏం చేస్తాడో తెలియదు, కానీ ఆ దేవుని కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆమేనని చెప్పండి. సో ఈ దేవుని కుమారుని ద్వారా మనకి మన పాపానికి విమోచన, మన పాపాలకి క్షమాపణ కలుగుతుంది. కనుక సర్వోన్నతుని యొక్క ఆ దేవుని కుమారుడు నీ జీవితంలో చేసే అద్భుతమైన కార్యం ఏమిటంటే, నీ పాపము నుండి ఆయన విడిపిస్తాడు. ఈ రోజున చాలామంది పెద్దలు వారు పలుకుతున్న మాటలు ఏంటో తెలుసా? అయ్యా, మేము అసత్యంలో ఉన్నాము, మమ్మల్ని సత్యంలోకి నడిపించండి. మేము చీకట్లో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోకి నడిపించండి. ఈరోజు చాలా సంవత్సరాలుగా చాలామంది భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఆలోచించండి, పాపము నుండి విమోచన, పాపము నుండి క్షమాపణ అది కుమారుని ద్వారే జరుగుతుంది. కుమారుడు అనుగ్రహించబడకుండగా పాపాలు క్షమాపణ కలగవు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. ఓకే, ఒక కీర్తన పాడుకుంటా ముందుకెళ్ళిపోదాం. డి మైనర్. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. చప్పట్లు. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని చేతులెత్తి స్తుతించి ఆ ప్రభుని ఘనపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. అందరూ సంతోషంగా చప్పట్లు. బిగ్గరగా స్తుతి. దావీదు పురమందు రక్షకుడు మన కొరకు జన్మించాడు. దేవాతీదు రిక్తునిగా దిగి వచ్చాడు. దావీదు పురమందు రక్షకుడు మన కొరకు రిక్తునిగా దిగి వచ్చాడు. ఆ ప్రభువే నరుడాయేను, లోకమును ప్రేమించెను, మన పాపం తొలగించెను, పరిశుద్ధునిగా చేసెను. ఆ ప్రభువే నరుడాయేను, లోకమును ప్రేమించెను, తొలగించెను, పరిశుద్ధునిగా చేసెను. చేతులెత్తి స్తుతించి రక్షకుడు పుట్టాడని, మనకు స్తుతించి ఆ ప్రభుని. రక్షకుడు పుట్టాడని, మనకు. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో
మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే, మనసంతా సంతోషం. హ్యాపీ క్రిస్మస్. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని కుమారుడు మన జీవితంలో చేసే కార్యాలు: 1, అపవాది క్రియలై పరుస్తాడు. 2, పాపము నుండి విడిపిస్తాడు. 3వ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనని మనకి అనుగ్రహించాను. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. ఓకే, 3వదిగా నిత్య జీవం అనుగ్రహిస్తాడు. కుమారుని ద్వారా నీకు కలిగే దీవెనలు ఏంటయ్యా అనంటే, కుమారుడు, ఆ దేవుని కుమారుడు నీ కొరకు నిత్య జీవం అంటే యుగాలు జీవించే జీవితం. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో ఎవ్వరికి గ్యారెంటీ లేదు. నా చేతిలో ఉన్న మైక్కి గ్యారెంటీ ఉంది, మీ చేతిలో ఉన్న పుస్తకానికి కొంతకాలం ఉండొచ్చు, పెన్ కొంతకాలం రీప్లై అయిపోయేదాకా. కొంతమంది ఎంత తెలివైన వాళ్ళు అంటే రీప్లై అయిపోయినా రాసేస్తూ ఉంటారు. ఎట్లా రాసేస్తానంటే పక్క వాళ్ళు రీప్లై రాసేసుకుంటారు అన్నమాట. రాసేస్తున్నారు, మంచిది, కొంత గ్యారెంటీ ఉంది. కానీ మానవ జీవితానికి గ్యారెంటీ లేదు. అందుకే ప్రభు ఈ లోకానికి తన కుమారుని ఎందుకు పంపించారంటే, కుమారుని ద్వారా నీకు నిత్య జీవం, యుగాలు జీవించే జీవితం. ఈ భూమి మీద ఎంత గట్టిగా బ్రతికినా, ఈరోజు పండగ కాబట్టి అలాంటి విషయాలు చెప్పకూడదులే మీకు. దేవుడికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. సీరియస్గా ఉన్నారు మీరు. మేరీ క్రిస్మస్. ఒక గట్టిగా బ్రతికితే 100 ఏళ్ళు సరిపోతాయా? ఒక చిన్న సంభవం చెప్తాను మీకు. ఓ ముసలమ్మ ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నది. సరే అమ్మ ప్రార్థన చేస్తాను అన్న. దేనికోసమయ్యా అన్నాడు. అంటే ఆ తల్లి అంటది, అయ్యా మా మనవరాలకి పెళ్ళి అవ్వాలి, ఏమో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అయ్యారా, ఆ పెళ్లి సంబంధం సెట్ అయిపోయేట్టు ప్రార్థన చేయండి అయ్యారు అన్నది. సరే నేను అన్నాను, మరి ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆ మనవరాలను కూడా తీసుకొస్తే నెత్తి మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేయడానికి బాగుంటుంది కదా, ఆ దేవుడు కార్యం మొదలు పెడతాడు కదా, దైవజనులు చేతులు ఉంచుట మంచిది, దేవుని ఆత్మ కార్యం ప్రభు జరిగిస్తాడు కదా, తీసుకురండి కదా, తీసుకొస్తే బాగుండేది కదా తల్లి. అప్పటికే ఆవిడకి 60 ఏళ్ళు పైనే ముసలమ్మ. అయ్యగారు తీసుకొద్దామని కానీ ఉందగాని అయ్యగారు ఉయ్యాళ్ళలో ఉందండి అయ్యగారు అన్నది. ఇప్పుడు ఆమె కోరిక ఏంటంట, ఉయ్యాలో ఉన్న కోరిక ఆ మనవరాలు ఎదగాలి, ఆవిడకి పెళ్ళి అవ్వాలి, ప్రార్థన చేయాలి. అంటే ఇప్పటికే 60 దాటేసినాయి. ఆ అమ్మాయి పెళ్ళి అవ్వాలంటే ఇంచుమించు 20+ లేకపోతే 30. అంటే ఈ భూమి మీదే జీవితం శాశ్వత కాలం అనుకుంటున్నారు చాలామంది. ప్రియులారా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. హ్యాపీ క్రిస్మస్. కుమారుడు ఎందుకు వచ్చాడయ్యా? ఆ దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నీకు నిత్య జీవం, యుగాలు జీవించే ఆ గొప్ప జీవితం, దేవునితో కూడా ఉండే గొప్ప భాగ్యం, విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యం లేఖనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చాయి. ఒక ధనవంతుడు ఉన్నాడు కదా, మీకు బాగా తెలుసు. ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి? ప్రభు ఒకటే చెప్పినారు, ఈ ఆజ్ఞలు పాటించయ్యా. ఈ ఆజ్ఞల నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటిస్తూ ఉన్నాను. అయితే ప్రభు ఇంకొక మాట చెప్పాడు. ఆ మాట చేయటానికి ఆయనకి మనసు రాలేదు. అంటే నిత్య జీవం కావాలని ఆశ ఉంది, కానీ దేవుడు చెప్పినట్లు చేసేవాళ్ళు చాలా తక్కువ. కానీ ఈరోజు ఈ క్రిస్మస్ శుభవేళ దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకి పంపించిన మెయిన్ పర్పస్, ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నీకు నిత్య జీవం ఇవ్వాలి, యుగాలు ప్రభుతో ఉండే ఆ గొప్ప భాగ్యం నా ప్రభు నీకు దయచేయునుగాక. దేవునితో జీవించే ఆ జీవితం, ఎనలేని గొప్ప జీవితం దేవుడు నీకు అనుగ్రహించునుగాక.
బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉందండి, దేవునితో ఉండే ఆ జీవితం ధన్యమైనది, ధన్యకరమైన జీవితం. వాక్యం అంటుంది, దేవుని పొందు, నాకైతే దేవుని పొందు ధన్యకరం అని రాస్తుంది. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడని విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు, ఆయన వేటగాడి ఊరిలో నుంచి నన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను తప్పిస్తాడు. నా కుడి ప్రక్కన 10,000 మంది, నా ఎడ పక్కన 10,000 మంది, 1000 మంది కూలిపోయిన అపాయం నాకు రానివ్వడు. కారణం, నేను దేవునిలో ఉండడం, ఆ నిత్య జీవానికి వారసుడవటం, అది ఎంతో గొప్ప భాగ్యం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. కాబట్టి ప్రభుతో యుగయుగాలు జీవించే జీవితం చాలా ఉన్నతమైనది. ఈ భూమి మీద ఉండే జీవితాన్ని గురించి ఎలా ఉంటుందో మీకు చెప్తా. నేను 2015 సంవత్సరంలో, ఇది 2025, 10 ఏళ్ల క్రితం, అప్పట్లో ఈ లైవ్ కార్యక్రమాలు ఏమీ లేవు. సో టీవీ ఛానల్, లోకల్ టీవీ ఛానల్లో వాక్యం చెప్తా ఉండేవాడిని. ప్రతి సండే ఈవినింగ్ 6కి దైవ కృప అని ఒక ఛానల్ ఉండేది, లోకల్ ఛానల్లో చెప్తా ఉండేవాడు. అది రేపు చెప్పాలంటే ముందు రోజు షూట్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళ ఛానల్. సరే, నేను వాక్యం చెప్పడానికని వెళ్ళాను. నాకన్నా ముందు కొంతమంది ఆల్రెడీ సేవకులు వాక్యం చెప్పడానికి వాళ్ళ ఛానల్స్లో కూడా వాక్యాలు వస్తూ ఉంటాయి. పలానా వాళ్ళకి పలానా టైమింగ్స్, ఎడిటింగ్ టైం ఇట్లా, మీరు రికార్డింగ్ టైం ఇట్లా కానీ చెప్తూ ఉంటారు అన్నమాట. టైం చూసుకుని ఆ వారంలో ఎప్పుడు ఖాళీ దొరికితే ఆ రోజు వెళ్ళి వాళ్ళకి మెసేజ్ రికార్డింగ్ ఇచ్చేసి వచ్చేస్తే వాళ్ళు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, చక్కగా అప్లోడ్ చేస్తూ ఉంటారు. నేను ఆ యొక్క మెసేజ్ చెప్పడం కొరకని టీవీ ప్రోగ్రామ్ ఇస్తూ ఉండేవాడిని. వెళ్ళినప్పటికీ నేను ఒక మెసేజ్ రాసి పెట్టుకుని అది చెప్పడానికి సిద్ధపడ్డాను. అవన్నీ పక్కన కూర్చుని ఎడిటింగ్, ఈ రిఫరెన్స్ ఇది ఎట్లాగని చెప్తా ఉన్నాను. నా పక్కన ఇంకో పాస్టర్ గారు వచ్చి ఆయన అన్నారు, ముందు వర్క్ చేసేసేయండి పాస్టర్ గారు, నాకు పనుంది వెళ్ళిపోవాలంటే. నేను ఇంక చిన్నవాడిగా సరే పెద్దవాళ్ళని గౌరవిద్దామని, సరే అయ్యా బాబు ఆ పాస్టర్ గారిది వర్క్ కంప్లీట్ చేసేయండి, నాకు 10 నిమిషాలు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం అన్నాను. సరే అని ఆయన మెసేజ్కి ఇప్పుడు టైటిల్స్ పెట్టుకుంటారు కదా, నేను చెప్తున్న మెసేజ్ ఒక టైటిల్ పెట్టుకున్నాను, దేవుని కుమారుడని, ఉదయకాలం రక్షకుడు, ఇట్లాగ కొన్ని టైటిల్స్తో దేవుని వాక్యాలు చెప్తా ఉంటాం. అయితే ఆయన టైటిల్ చదివినప్పుడు నాకే భలే ఆశ్చర్యం అనిపించింది. ఒక్కొక్క టైటిల్స్, హెడ్డింగ్స్ అక్కడ టైపింగ్ చేస్తున్నాడు అనమాట ఆయన. ఇంకా మెసేజ్లోకి వెళ్ళి టైటిల్స్ టైపింగ్ చేపిస్తాడు. ఆయన పెట్టుకున్న టైటిల్ ఎలా ఉన్నదంటే, అత్తవా కత్తివా అని. ఏంటంట అత్తవా అంటే ఈ జీవితం ఎలా ఉంటుందో, ఈ భూమి మీద మనం జీవిస్తున్న జీవిత కాలాన్ని గురించి మాట్లాడుతూ, అత్తవా కత్తివా అంటే కొంతమంది అత్తలు, మంచోళ్ళమ్మ, మీరందరూ ఇక్కడ చాలామంది మంచి అత్తలు ఉన్నారు, వారికి దేవునికి పేరట హ్యాపీ క్రిస్మస్. మంచి అత్తలు లేరా? ఉంటే మరి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మంచి అత్తలు అందరికీ ఒకసారి చప్పలు కొట్టండి. నిజంగా కొట్టారా కోడళ్ళు? దేవుడికి స్తోత్రం, మంచోడు. అత్తవా కత్తివా అని టైటిల్ ఉంది. సరే, కిందకి వెళితే కోడలు ఉంటుంది కదా, మరి ఉంటుందా ఉండదా? కోడలు కూడా టైటిల్ పెట్టింది. ఏమనంటే, కోడలా కోడవలా. అబ్బా భలే ఉంది కదా. కత్తె అత్త, కోడలా, ఇక తేడా వస్తే పనసకాయ కోసినట్టు. సో మూడో టైటిల్ నేను చదువుతున్నప్పుడు భలే, అప్పుడు అంత జ్ఞానం, పెద్దోళ్ళు కదా, చూస్తున్నాను అనమాట. చూశాను కొడుకు గురించి. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు కదా, కొడుకు గురించి కూడా ఆ టైటిల్ ఉంది. కొడుకా కొంకుడికాయ పులుసా, ఒరే నాయన. అంటే ఈరోజు చాలామంది తండ్రులకి కళ్ళల్లో కన్నీళ్లు మిగులుస్తున్న కొడుకులు ఎంతమంది లేరండి? మీరు చెప్తే నమ్మరు. చాలా బాధ కలుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో చాలామంది తండ్రులు కొడుకు గురించి ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటున్నారండి. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కన్నీళ్ళు, వాళ్ళ ఎదుగొచ్చేదాకా ఒక 20 సంవత్సరాలు ఆ తల్లి వాళ్ళని పెంచడం అంటే ఎంత కష్టం. ఎదుగొచ్చిన పిల్లలు
వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తల్లిదండ్రులు పెంచి పోషించాల్సిన కొడుకులు. ఎవరో ఫ్రెండ్ రమ్మన్నాడని గబగబా వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన కొడుకులు, తండ్రులకి తల్లులకి కళ్ళల్లో కన్నీళ్ళు మిగిస్తున్న వాళ్ళు అందరూ లేరు చెప్పండి. ఈరోజు యవనస్తుడా, నీ జీవితం నీ తల్లిదండ్రులకి కన్నీళ్ళు మిగిల్చేవారిగా ఉండకూడదు. సో చివరి టైటిల్ నేను చదివాను, కూతురు కోసం. అమ్మ మీరు కూడా ఉన్నారు ఇక్కడ. కూతురు గురించి కూడా ఉంది. ఏంటంటే ఆ టైటిల్ భలే ఉంది, కూతురా కూర గరిట. అవునవును, కూర గరిట కూర వేసుకోవటానికి ఉపయోగపడుతుంది, తేడా వస్తే ఇంకంతే. ఈరోజు చాలామంది కూతుర్ల గురించి తల్లిదండ్రులు దుఃఖపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఎదుగొచ్చిన ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత వినయ భయభక్తుల్లో పెరగాలి. కానీ ఈరోజు చాలామంది కూతుర్లు తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిల్చే బిడ్డలుగా ఉన్నారు. మీ జీవితం అలా ఉండకూడదు. ఈ జీవితం, ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితం రకరకాలుగా ప్రవర్తిస్తున్న బిడ్డలు. అయితే ఈ జీవితం కన్నా ఉన్నతమైన ఆయన రాజ్యంలో గడపటానికి, యుగయుగాలు ఉండటానికి ఆ తండ్రే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక వంతెనగా ఆ ఒక నిచ్చెనగా ఆ నిత్య రాజ్యం మనం చేరుకోవటానికి ప్రభువే ఈ లోకానికి వచ్చేసాడు. ఎందుకో తెలుసా? ఆయన ద్వారానే నిత్య జీవం. ఆయన లేకుండా ఎవ్వరూ అక్కడికి చేరలేము. కనుక ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. సో ఈరోజు దేవుని కుమారుడు ఎందుకు మనకు అనుగ్రహించబడ్డాడో, ఆ దేవుని కుమారుని ద్వారా నీకు కలిగే మేలేంటో, ఉపకారం ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్పాను. నెంబర్ 1, అపవాది క్రియలు లయపరుస్తాడు. నెంబర్ 2, నీ పాపము నుండి రక్షిస్తాడు. నెంబర్ 3, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ క్రిస్మస్లో పాల్గొన్న మీకు అందరికీ అలాంటి సంతోషం, ఆనందం, ఈ దీవెనలన్నీ మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకల్లో దీవెనగా మార్చునుగాక. అందరూ అలాగే లేచిన బడిలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ముగించుకోబోతున్నాం. అందరూ ఉన్న పాటున అందరూ లేచిన బడి కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం వైపు చాపి బిగ్గరగా చెప్పండి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలయ్యా, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని దేవుని కుమారుడనబడును. హల్లెలూయా, 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 హల్లెలూయా. 4/4 F minor. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హల్లెలూయా. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ మేరీ, హ్యాపీ మేరీ. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను. పసిపాలునిగా పుట్టెను, పశువుల పాకలో వింతగా. హ్యాపీ మేరీ క్రిస్మస్. హ్యాపీ మేరీ. నా
యేసురాజు నాకై పుట్టిన క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ వెరీ ప్రార్థన చేసుకుందాం. వెతుపడిన వాక్యం మనలో ఫలించినట్లు కృపక్క ప్రార్థిస్తారు. అందరూ తల్ల వంచి. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడైన యేసయ్య, నీ పరిశుద్ధ ప్రశస్త నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీరు అప్పగించిన పరిచర్యలో ఈ దినమున ఈ విధంగా క్రిస్మస్ ఆరాధన జరిగించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం. మీ దాసుని నిలబెట్టుకుని ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మాకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడని తెలియపరిచారు తండ్రి. దేవుని కుమారుడు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడో అయా లేఖనాల ద్వారా మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అపవాది యొక్క క్రియలను లయపరచుట కొరకై అయా మనిషి కుమారుడుగా మీరు లోకానికి వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. అనేక మంది రోగాల చేత పీడింపబడుతూ ఉండగా అయ్యా మీరు స్వస్థపరచడానికి శక్తిమంతుడివై ఉన్నాడని తెలియపరిచారు నాయన. ఎంతమంది అపవాది క్రియల మధ్యలో, రోగాల మధ్యలో బందీలై ఉన్నారో నాయన, ఈ రాత్రి యేసు నామములో వారికి విడుదల కలిగించండి అయ్యా, వారిని స్వస్థపరచండి తండ్రి. అలాగే అపవాది యొక్క క్రియ నా తండ్రి హృదయంలో దురాలోచన పుట్టిస్తుందని ఆ దినాల్లో ఇస్కరియోతు యూదాకి పుట్టించినట్లుగా ఈ దినమున ఎంతోమంది యవనస్తులు హృదయాల్లో చెడుతనం చోటు చేసుకుంటూ ఉండి అనేక మంది అయా సూసైడ్ ఆత్మ ఏలుబడి చేస్తూ ఉంది. దేవా, యవనస్తులను పట్టి పీడిస్తున్నటువంటి ఆ యొక్క చెడు తలంపుల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. అపవాది చేతిలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డ విడుదల పొంది నీ చేతిలోకి రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అపవాది యొక్క ప్రతి క్రియ లయపరచబడాలి ప్రభువా. అలాగే నా తండ్రి తన ప్రజలను రక్షించుట కొరకు కుమారుని పంపబడ్డాడని తెలియపరిచారు నాయన. పాపం నుంచి ప్రజలను విడిపించి రక్షించడానికే మీ కుమారుని పంపించారు తండ్రి. అయా నీకు స్తోత్రాలు నాయన. యేసు నామములో ప్రతి ఒక్కరి పాపం నుంచి విడుదల పొందడానికి సహాయం చేయండి అయ్యా. మీరే కుమారుడుగా దిగి వచ్చారు దేవా, నీకు స్తోత్రాలు నాయన. నీ బిడ్డల యొక్క ప్రతి పాపం మీకు వారికి ఉన్న అడ్డుగోడ తొలగిపోయి నీతో సహవాసం చేయడానికి కృపనివ్వండి తండ్రి. విమోచకుడు అని గుర్తించడానికి కృపనివ్వండి అయ్యా. పాప విమోచన మీ వలనే కలుగుతుంది దైవమా, మీకు స్తోత్రాలు. అలాగే నిత్య జీవం ఇవ్వడం కొరకే మీరు అద్వితీయ కుమారుడుగా దిగి వచ్చారు దేవా, నీకు స్తోత్రాలు నాయన. యుగ యుగాలు మీతో కూడా నీ ప్రజలు ఉండాలని మీరు ఆశించారు తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. జీవ మార్గాన్ని కనుగొని నాయన నిత్య జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. అనేక మంది శాశ్వత కాలం జీవించాలని ఎదురు చూస్తూ ఉంటారు కానీ సరి అయిన మార్గంలోనికి రాలేకపోతున్నారయ్యా. దయచేసి నాయనా వారిని మీరు దర్శించి నేనే మార్గం సత్యం జీవం అయినా నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి ఎదుకు రాలేడని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. సత్య మార్గాన్ని కనుగొని నిత్య జీవానికి వారసులు అయ్యేటట్లుగా కుమారుడుగా మీరు పంపబడ్డారని అనేకులు రాత్రి తెలుసుకోవడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాలను ఫలభరితంగా మార్చండి. వాక్యమైన నీ బిడ్డలందరినీ సంధించి నిశ్చయముగా మీరు మా కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడని, పాపం నుంచి విడిపించడానికి వచ్చారని, అపవాది చేతిలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చారని, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారని ప్రజలు గుర్తించడానికి సహాయం చేయండి. ఈ ప్రాంతాన్ని యేసు నామములో రక్షించి రాజ్యము కొరకు ఆయత్తపరచండి దేవా. ఈ ప్రాంతం అంతా నిత్య జీవానికి వారసులు అవ్వాలి ప్రభువా. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను ఆశీర్వదించండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని యేసు నామములో నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరిచి మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అలాగే లేచినబడి ఉండి సండే స్కూల్ పిల్లలందరూ వస్తే కేక్ కటింగ్ కార్యక్రమం తిమోతన్ని కూడా వచ్చేసి ఓకే చిన్న ప్రార్థన చేసుకుని యొక్క కేక్ కటింగ్ కార్యంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు చక్కగా బాయ్స్ అందరి పక్క లేదా గర్ల్స్ అందరి పక్క ఉండండి, చక్కగా ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ స్వరూపి జీవాధిపతి ఘనుడా నీ పరిశుద్ధ పుణ్యనామానికి కొందనాలు. ఈ కండ్రిగా ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఇక్కడ జరిగించిన క్రిస్మస్ సెలబ్రేషన్ ఆరాధన బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఈ కేక్ ఎంత మధురంగా ఉందో ఈ పిల్లలకి అలాంటి జీవితం అనుగ్రహించబడునుగాక. రాబోయే కాలానికి ఈ బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. సియోన్ నుంచి ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరికీ నిత్య సంతోషం, ఆనందం మీరు కలుగు చేయండి. నూతన కృపతో స్థిరపరచండి. ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసే కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. పట్టుకోండి. హలో చిన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామములో కృప కలుగునుగాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. భోజనాలు చేయవలసిన వాళ్ళు భోజనాలు చేయండి. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే